పెద్ద గోల్డ్ మెడల్ సైన్స్ డెవలప్ అయ్యి కంప్యూటర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఈడు మాత్రం చల్లని చిల్లర పైసల్ని ఎందుకు పనికిరాని గోల్డ్ మెడల్ చూస్తూ కూర్చుంటున్నాడు. నువ్వు చదివిన చరిత్రకే సెదలు పట్టిందిరా. అందుకే చాలా కాలేజీలో ఆ డిగ్రీ తీశారు. ఆ డిగ్రీతో నీకు ఉద్యోగం ఎలా వస్తుందిరా? మామూలుగా పొద్దున్నే మొదలు పెడతారు. ఈ రోజు ఇంకా మొదలు పెట్టలేదేంటా అని అనుకుంటున్నాను. నేనా? పవిత్ర, ఏనన్నా మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? అసలు ఇప్పుడు ఎందుకు నాన్న మీకు ఆ పనికిరాని విషయాలన్నీ? చూసావా, నా కూతురుకు పనికిరాని విషయం నీ కొడుకు 3 ఏళ్ళు చదివానని గొప్పలు చెప్పు తిరుగుతున్నాడు. వెళ్ళేలా ఆగండి. పవిత్ర ఇట్రా. ఎందుకురా? రా ఇటు. ఏంటి? మీ నాన్న పేరేంటే? పళ్ళు ఎక్కిలించుకో. అడిగిన దానికి సమాధానం చెప్పు. నారాయణరావు. మరి వాళ్ళ నాన్న పేరు? వీరభద్రయ్య. మరి వాళ్ళ నాన్న పేరు? ఓ వాళ్ళ నాన్న పేరు అది ధర్మారావు. మరి వాళ్ళ నాన్న పేరేంటో? వాళ్ళ నాన్న పేరు అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు ధర్మారావు ముందు ఇప్పుడు మీ నాన్న పేరే నారాయణరావు. మరి వాళ్ళ నాన్న పేరేంటి బామ్మ? తెలీదురా మనవడా. మరి అది రంగయ్య. వాళ్ళ నాన్న పేరు భూపతి. వాళ్ళ నాన్న పేరు భూషణం. భూషణం వాళ్ళ నాన్న పేరు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఒరిస్సా నుంచి వచ్చాడని తెలిసింది. ఇది మన తరతరాల కుటుంబాల చరిత్ర. ఇలా ఎంతమందికి వాళ్ళ వాళ్ళ కుటుంబాల చరిత్ర తెలుసు? మోడర్న్ యూత్ వాళ్ళ చదువులు. ఇప్పుడు తాతలు ముత్తాతలు పేర్లు అడుగుతుంటే బిక్కమ్మకం పెట్టుకుని బెత్తర చూపులు చూస్తున్నారు. అయినా చదువుల్లో చిన్నది పెద్దది ఉండదు నాన్న. కంప్యూటర్ వాడికి తెలిసింది నాకు తెలియదు, నాకు తెలిసింది వాడికి తెలియదు. మొత్తానికి అంతా ఒకటే. కరెక్టే, నేనేం కాదనలేదే. ఓకే, తర్వాత చూద్దాం. పోయినసారి పోస్టర్లో నా ఫోటో వేయలేదేంటి? పోస్టర్లో లేకపోతే అంటే నువ్వు నా గుండెల్లో ఉన్నావు నాయనా. ఇది తీసుకెళ్లి పోస్ట్ బాక్స్ లో వేసావనుకో, పాస్పోర్ట్ తో పాటు వీసా కూడా నీ ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. శుభం. నువ్వేం టెన్షన్ పడక. సందుకి నీ కడవట్లు పెట్టిస్తా, నా పక్కన నువ్వు ఉంటావు. ప్రసాదంలో నెయ్యి వేయలేదే, పోసారు. అవును, జీడిపప్పు కూడా వేశారు. హలో, రాజసింహం ప్రజాబంధు చిట్టినాయుడు స్పీకింగ్. ప్రసాదం ఇక్కడ, ప్రసాదం ఇక్కడ ఇంకోటి. మనం ప్రజాసేవకులం కదా, కొంతమందికి ఇది జల్సీగా ఉంది. అంతేలే, మరేం లేదు. ప్రతి సందులోనూ మీరు మన ఫోటో పెట్టించండి. ఏమన్నా అయితే నేను చూసుకుంటాను. మీకేం భయం లేదు, నేను చెప్పినట్టు చేయండి అంతే. ఓకే, రావే. వీడి పేరు మల్లి. ఫారెన్ వెళ్ళాలనేది వీడి జీవితాశయం. పాపం వీడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఏంట్రా, ఈసారి కూడా పాస్పోర్ట్ అప్లికేషన్ పంపలేదా? రే మళ్ళీ, నిన్ను ఫారెన్ పంపే తాత నాకు లేకపోయినా నేను చచ్చేలోపు నీకు దారి చూపించాలనే తాపత్రయంతోనే కదరా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను. నువ్వు మళ్ళీ అనుకుంటారా? బయటికి ఈ అమ్మతో పాటు నువ్వు కూడా పురుట్లోని చచ్చుంటే ఒక ఏడు పేరు చూరుకునే ఉండరా. ఇంకా ఎంతకాలం ఉంటా నన్ను నేర్పిస్తావురా? బయటికి ఇంకెప్పుడు నా కంటికి కనపడబోక. వెళ్ళరా, వెళ్ళా. రే మళ్ళీ, ఎన్నాళ్ళు రేట, ఎప్పుడు బాగుపడతావో ఏంటో. సరే కానీ ఈ డబ్బులు దగ్గర ఉంచుకుని ఈసారి అప్లికేషన్ సరిగ్గా పంపించు. వెళ్ళు. పిన్ని కోసమే కదా ఇదంతా. కానీ ఇంకెన్నాళ్ళు నటిస్తావు చూద్దాం. మళ్ళీ రే మళ్ళీ,
బాస్ ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. వీడి పేరు చంద్రు. సొంతంగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది వీడి కళ. అందుకోసం బ్యాంక్ లోన్ ట్రై చేస్తున్నాడు. లోన్తో పాటు ఒక అమ్మాయికి కూడా లైన్ వేస్తున్నాడు. వీడేంటి ఈ రోజు కూడా వచ్చాడు? నువ్వేం మాట్లాడుకో, సైలెంట్ గా వచ్చాయి. అయ్యో లెటర్ వేసాడే, పరిగెత్తు. వీడు వీళ్ళ నాన్న క్లోజ్ ఫ్రెండ్స్. అసలు వీడికి ఈ ఐడియా ఇచ్చిందే వీళ్ళ నాన్న. ఎలా ఉందిరా మన ఐడియా? పాత ఐడియా. ఏం జరిగింది? పనికిరత్తు. ఆ తర్వాత